అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ గణేష్. వెల్కమ్ టు రియల్ మనీ జెన్యూన్ యాప్స్ అండ్ టెక్. ఫ్రెండ్స్, చాలా మంది ఏమనుకోవచ్చు అంటే ఈ మధ్యన అన్బాక్సింగ్ వీడియోస్ చేయట్లేదు. వాళ్ళ కోసం ఏంటంటే సెల్ఫీ స్టిక్ అనమాట అన్బాక్స్ చేస్తున్నాను. అండ్ ముందుగా చెప్తాను, నేను పర్చేస్ చేసినప్పుడు దీని కాస్ట్ వచ్చేసి 149 రూపీస్ ఉంది అనమాట. ప్రెసెంట్ వచ్చేసి 179 రూపీస్ ఉంది. ఇంకొకటి 40 రూపీస్ డెలివరీ ఛార్జెస్ ఉన్నాయి. ఒకవేళ అది ఎలా చేయాలి అన్న నేను పక్కన వీడియో స్క్రోల్ అవుతుంది, నేను ఎండింగ్ లో చూపిస్తాను ఎలా మీరు ఆర్డర్ ప్లేస్ చేయాలని చెప్పేసి. ఎలా చేస్తే మీకు 179 రూపీస్ వస్తుందో కూడా నేను కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నాకు అది 149 రూపీస్ రావడానికి కూడా ఒక ట్రిక్ అనేది నేను యూజ్ చేశాను. యాక్చువల్గా అది నాకు 190 పడేది, కానీ నేను డెలివరీ ఛార్జెస్ చేయడానికి ఒక ట్రిక్ అనేది ఉపయోగించాను. ఓకే, మనకు ఓవరాల్ గా ప్రొడక్ట్ అనేది ఈ విధంగా రావడం జరిగింది. మన ఫ్లిప్కార్ట్ లో ఏంటంటే ఈవెన్ 500 అబోవ్ పర్చేస్ చేస్తేనే డెలివరీ ఛార్జెస్ ఉండవు. మన బిలో పర్చేస్ చేసిన డెలివరీ ఛార్జెస్ ఉంటాయి కదా. ఇది నాకు ఓన్లీ ప్రొడక్ట్ వాల్యూ ఎంత ఉందంటే అంతే వచ్చింది అనమాట. ఈవెన్ 149 రూపీస్ వచ్చింది. మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటది 149 రూపీస్ అని చెప్పేసి. అంటే 149 రూపీస్ మనకి ఇది రావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది 149 రూపీస్ అని చెప్పేసి. అంటే 149 రూపీస్ మనకి ప్రొడక్ట్ అనేది రావడం జరిగింది. ఓకే, ఓవరాల్ గా దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం. చాలా పెద్దగా అయితే ఇచ్చాడు, మరి దీనిలో ఏముంటుందో చూద్దాం ఒకసారి. అయితే మనకి వచ్చేటప్పటికి ఫస్ట్ గా మనకి ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ 1 టైం రిజెక్ట్ చేశాను, 1 టైం వచ్చేసింది అనమాట. అంటే రిజెక్ట్ చేస్తే కూడా ఒక్కోసారి వస్తుంది అనమాట. వాళ్ళు సేఫ్టీ పర్పస్ పెట్టుకుంటారు. అండ్ ఓవరాల్ గా నాకు ఇన్వాయిస్ అనేది ఏ విధంగా ఉందో చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి ఏంటంటే ఇన్వాయిస్ అనేది వచ్చింది. ఇన్వాయిస్ నేను ఓపెన్ చేస్తాను ఇప్పుడు. అండ్ ఇన్వాయిస్ ని ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసిన తర్వాత ఏ విధంగా కనిపిస్తుందో ఒకసారి చూద్దాం ఒకసారి. ఎందుకంటే ఇన్వాయిస్ ఎప్పటిలానే ఉంటది, బట్ ఏంటంటే ఇన్వాయిస్ చూస్తేనే మంచిది కదా. ఇక్కడ మనం చూసుకుంటే ప్రొడక్ట్ ఈ విధంగా ఉంది. ఇన్వాయిస్ అనేది రావడం జరిగింది. ఇన్వాయిస్ ఇక్కడ మనకి చూసుకుంటే మీ ఇక్కడ క్లారిటీగా అబ్జర్వేషన్ చేసుకోండి. 149 రూపీస్ కనిపిస్తుంది. అంటే 149 రూపీస్ మనకి ఈ ప్రొడక్ట్ అనేది రావడం జరిగింది. అండ్ ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం. అండ్ నేను దీన్ని ఓపెన్ చేసేస్తున్నాను. అండ్ ఓపెన్ చేసేసిన వెంటనే ఏ విధంగా కనిపిస్తుందో ఒకసారి చూపిస్తాను. నేను ఎందుకు ఈ విధంగా చేస్తున్నాను అంటే మనకి ఏంటంటే స్పెసిఫిక్ ఒక రూమ్ అనేది లేదు కావున నేను దీన్ని ఇలా చూపిస్తున్నాను. మనం చూసుకుంటే ఇక్కడ మన సేఫ్టీ అనేది ఇచ్చారంటే దీనికి ఇలా రౌండ్ అప్ అయ్యి ఇలా వస్తుందన్నమాట. నేను దీన్ని రిమూవ్ చేస్తాను. మనకి దీన్ని వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా ఉంది. ఓవరాల్ గా ఇది మొత్తం సెల్ఫీ స్టిక్ అనమాట. మనకి ఇక్కడ చూసుకుంటే ఓపెనబుల్ చేయడానికి ఒక ఈ టైప్ ఇచ్చాడు అనమాట. మనకి కొంచెం గట్టిగా ఓపెన్ చేయాల్సి ఉంటుంది స్టార్టింగ్ లో. అండ్ మనకి ఇది ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఏంటంటే నేను ఇది రిమూవ్ చేసేస్తాను. అండ్ నాకైతే వద్దు. ఇక్కడ మీకు కోడ్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. దీని మీద చూసుకుని మనకు 549 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. చూసుకో, మీకు ఇక్కడ ఎంఆర్పీ కనిపిస్తుంటుంది 549 రూపీస్ అని చెప్పేసి. అంటే 549 ప్రోడక్ట్ మనకి జస్ట్ 149 రూపీస్ వచ్చింది. అండ్ ఓవరాల్ క్వాలిటీ ఎంత ఉందో చూద్దాం. మనకి ఏంటంటే దీనికి సేఫ్టీ అనేది రావడం జరిగింది. అండ్ ఇది మనకి ఈ ప్రోడక్ట్ దీని అయితే మనకు అవసరం లేదు. ఈ ప్యానల్ కింద పెట్టేద్దాం. దాని సేఫ్టీ ఇది. ఓవరాల్ గా ప్రోడక్ట్ అయితే ఈ విధంగా వచ్చింది. అండ్ ఇప్పుడు మనం చూసుకుందాం ఎలా క్వాలిటీ వస్తుంది, సెల్ఫీ ఎలా ఎంతెంత క్వాలిటీ వస్తుంది అని చెప్పి. ఫస్ట్ గా దీన్ని ఎలా క్లియర్ అంటే ఎలా స్టిక్ పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఏ యాంగిల్ లో కావాలంటే ఆ యాంగిల్ మొత్తం వచ్చేసి మనకి చూసా ఎలా అంటే 180 డిగ్రీస్ అంటే ఇంచుమించు గా 180 కాదు 180 240 డిగ్రీస్ వరకు వస్తుంది. 240 డిగ్రీస్ వరకు రొటేషన్ అవుతుంది. మనకి ఇంకా ఇటు రొటేషన్ అవ్వట్లేదు కావున 240 డిగ్రీస్ రొటేషన్ అవుతుంది. అండ్ 240 డిగ్రీస్ రొటేషన్ అవ్వేటప్పుడు ఏంటంటే మీకు ఏ లొకేషన్ లో కావాలి, ఏ యాంగిల్ లో కావాలి దాన్ని పెట్టి ఇక్కడ మీరు లాక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే లాక్ ఉందో దీన్ని లాక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే జాక్ ఇచ్చాడు. ఈ జాక్ పిన్ కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ ఓవరాల్ గా దీని హైట్ ఎంత ఉందో చూద్దాం ఒకసారి. మనకి చూసుకుంటే ఇక్కడ మనకి బటన్ అనేది ఇచ్చాడు. అంటే ఆన్ చేసుకునే లాక్ చేసుకునే బటన్ అనేది ఇచ్చాడు. అండ్ ఇప్పుడు మనం చూద్దాం ఎంత లాంగ్ ఉందో. అండ్ చూసుకుంటే సెల్ఫీ స్టిక్ ఈ విధంగా రావడం జరిగింది. మనం చూసుకుంటే ఈ విధంగా ఉంది చూసారా. అంటే నాకు ఇంచుమించుగా 1/2 మీటర్ వస్తుంది. చూపిస్తాను చూడండి, 1/2 మీటర్. ఓకే, 1/2 మీటర్ లెంత్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను దీన్ని మొబైల్ లో ఫిక్స్ చేసి చూపిస్తాను చూడండి. మొబైల్ ఎలా ఫిక్స్ చేయాలని చెప్పేసి చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే సపోజ్ ఈ మొబైల్ నేను ఉంది ఇక్కడ. మనం ఏంటంటే ఏ విధంగా ఫిక్స్ చేయాలి. పైన ఒక హ్యాంగర్ టైప్ ఇచ్చాడు. ఇక్కడ మనం దీన్ని చేయడానికి మూవ్ చేయడానికి నేనైతే ఇలా దీన్ని చూసుకుందాం. మనం ఇక్కడ జాక్ అయితే ఇందులో ఉందో ఇక్కడ జాక్ ఉంది. దీనికి ఈ జాక్ నేను ఈ విధంగా కనెక్ట్ చేస్తాను. అండ్ కనెక్ట్ చేసిన వెంటనే మీకు ఏ విధంగా కనిపిస్తుందో మీరు అబ్జర్వ్ చేసుకోండి. నేను ఇక్కడ దీన్ని కనెక్ట్ చేస్తున్నాను. అండ్ కనెక్ట్ చేసేసాను, ఆల్రెడీ కనెక్ట్ అనేది చేసేసాను. అండ్ చేసేసిన వెంటనే మనం చూసుకుందాం ఏ విధంగా రొటేషన్ వస్తుందో. మీకు ఇక్కడ ఫొటోస్ కావాలని ఫొటోస్ పెడతాను. అండ్ చూసుకుంటే మనం ఇక్కడ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. మనకి ఏ యాంగిల్ లో కావాలి, ఈ రేంజ్ లో కావాలా లేకుంటే ఇంకా లాంగ్ రేంజ్ లో కావాలా, మీకు ఏ విధంగా కావాలో దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ చూసుకుంటే మీకు ఏ రేంజ్ లో కావాలి, లేదు అంటే మీకు ఇది ఒకవేళ వైడ్ యాంగిల్ మీరు కొంచెం తగ్గించాలనుకోండి, మీరు దీన్ని లూజ్ చేసుకుని ఈ యాంగిల్ కావాలంటే ఈ యాంగిల్ లో తీసుకోవచ్చు. కొంచెం హైట్ అవుతుంది అనమాట.
చూసుకుంటే మనకి ఇక్కడ యాంగిల్ చూడండి. ఫస్ట్ యాంగిల్ అనేది మీరు ఒకవేళ లేదు అనుకుంటే చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ యాంగిల్ లో చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఫ్లాట్ లో కావాలంటే ఇంకా డౌన్ కావాలంటే ఈ విధంగా డౌన్ చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే మనం ఈ విధంగా టైట్ అనేది చేసుకుంటే సరిపోతుంది. దీన్ని నేను ఇప్పుడు టైట్ చేసేసాను, ఫిక్స్ చేసేసాను. ఓకే. అండ్ ఇప్పుడు మనం లెంత్ ని ఏ లెంత్ వరకు కావాలి, ఈ లెంత్ వరకు కావాలంటే ఈ లెంత్ వరకు చేసుకోవచ్చు. అండ్ ఇంకా లాంగ్ కావాలంటే ఈ రేంజ్ లో లాంగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ నేను ముందుగా చెప్తున్నాను ఏంటంటే వర్క్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది. మీకు దీనిలో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంత స్ట్రాంగ్ గా అంతే ఉంది. చూసారా నేను ఇలా అంటున్నా కూడా ఫోన్ అనేది పడట్లేదు. అంటే ఈ విధంగా చూసుకుంటే మీకు ఎంత స్ట్రాంగ్ గా ఉందో మీకు అర్థమైపోతుంది. అండ్ ఈ రొటేషనల్ అంటే ఆటోమేటిక్ గా మనం ఎలా రొటేషన్ చేస్తుంటే కొంచెం మేబీ ఇదైతే ఏదైతే గ్రిప్స్ ఉంటాయి ఇవి మనకు సపోర్ట్ చేయవు. ఓన్లీ స్ట్రాంగ్ అంటే ఓన్లీ పర్ఫెక్ట్ గా స్ట్రాంగ్ గా మాత్రమే పని చేస్తాయి. ఓవరాల్ గా గ్రిప్ ఇలా పెట్టామనుకోండి ఇలా అన్నా కూడా మనకు జారదు అనమాట. ఈవెన్ ఏంటంటే మనం ఇలా అన్నా కూడా ఇది పడదు. ఓన్లీ మనకి మొబైల్ ఏది ఉందో కొంచెం గట్టిగా పెట్టుకుంటే అది కూడా అవ్వచ్చు. చూడండి కావస్తే చూపిస్తాను. అంటే మనకి ఇలా షేక్ అయినా కూడా మనకి ఏమైనా మొబైల్ అనేది ఏమీ అవ్వదు. ఇంచుమించుగా ఏ రొటేషన్ లో పెట్టామో ఇదే రొటేషన్ లో మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా నేను ఈ అన్బాక్సింగ్ ఒకవేళ మీరు దీన్ని వెళ్ళి చెక్ చేసుకోవాలంటే చెక్ చేయండి. ఎలా పర్చేస్ చేయాలో నేను మొబైల్ వర్షన్ లో కంటిన్యూస్ గా చెప్తాను. అండ్ అది కంటిన్యూస్ గా వాచ్ చేస్తూ ఉండండి. ఫ్రెండ్స్ అది సేమ్ ప్రోడక్ట్ అన్నమాట. మీరు కింద డిస్క్రిప్షన్ లింక్ ద్వారా వెళ్ళిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది. మీరు చూసుకుంటే మనకి హోల్డ్ చేసుకోవడానికి ఈ విధంగా పిక్చర్స్ అనేవి కనిపిస్తున్నాయి. మీకు ఈ విధంగా వస్తుంది. నేను చూపించిన బాక్స్ వేరేది, ఇది వేరేది అనమాట. కానీ సేమ్ కంపెనీ, సేమ్ బ్రాండ్, సేమ్ ప్రోడక్ట్ అనమాట. ఇది ఒకటి నేను చెప్తున్నాను. ఇది వచ్చేసి మనకి 40 రూపీస్ డెలివరీ ఛార్జెస్ పడుతుంది. ఇక్కడ మనకు చూసుకుంటే 179 ఉంది, ప్లస్ 40 రూపీస్ పడుతుంది డెలివరీ ఛార్జెస్ అని చెప్పేసి. మన ఆ 40 రూపీస్ తగ్గాలి అంటే మనం ఏం చేయాలని చాలా మంది డౌట్ రావచ్చు. అని నేను చెప్తాను ఏ విధంగా ట్రిక్ అనేది వర్తించాలో నేను చెప్తాను. ఇప్పుడు చూడండి ఇక్కడ యాడ్ టు కార్ట్ అని ఉంది కదా, యాడ్ టు కార్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ ఐటమ్ అని చెప్పేసి యాడ్ ఐటమ్ అని క్లిక్ చేసుకోండి. అండ్ క్లిక్ చేసేసిన వెంటనే మీకు ఈ విధంగా వస్తుంది. మీకు ఇప్పుడు కార్ట్ లో 2 ఉన్నాయి అనమాట. ప్రెసెంట్ ఏంటంటే ఇప్పుడు మోర్ దెన్ 500 అబోవ్ ఏదైనా ప్రోడక్ట్ చూస్ చేసుకోండి. మోర్ దెన్ ప్రోడక్ట్ అంటే మీరు ఇక్కడ మొబైల్ అని సెర్చ్ చేయండి. మొబైల్ అని సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ మనకి 500 అబోవ్ మొబైల్స్ అనేవి కనిపిస్తాయి. ఫ్లిప్కార్ట్ అష్యూర్డ్ అని షార్ట్ లోకి వెళ్ళి లో టు హై అని క్లిక్ చేయండి. లో టు హై అని క్లిక్ చేసేటప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసారా అక్కడ రాక్టెల్ అని చెప్పేసి ఉంది, అష్యూర్డ్ అని చెప్పేసి, ఫ్లిప్కార్ట్ అష్యూర్డ్ అని చెప్పేసి ఉందన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే దీన్ని క్లిక్ చేసుకొని సింపుల్ గా ఏం లేదు యాడ్ టు కార్ట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ డెలివరీ ఛార్జెస్ పడ్డాయి అష్యూర్డ్ అయినా కూడా. మనకి 500 అబోవ్ ప్రోడక్ట్ చూద్దాం. మనం 500 అబోవ్ ప్రోడక్ట్ అయితేనే మనకి డెలివరీ ఛార్జెస్ అనేవి పడవన్నమాట. ఒకసారి చూద్దాం 500 ప్రోడక్ట్ ఏదైనా అబోవ్ ఉందా లేదా అని చెప్పేసి. దానికి ఫ్లిప్కార్ట్ అష్యూర్డ్ అని ఉండాలి. అష్యూర్డ్ లేకపోతే మనకి వర్కౌట్ అవ్వదు అనమాట. ఇది ఇక్కడ అష్యూర్డ్ అని ఉంది. ఇప్పుడు మనం దీన్ని చూద్దాం. యాడ్ టు కార్ట్, ఇక్కడ మన డెలివరీ ఛార్జెస్ లేవు. యాడ్ టు కార్ట్ అని క్లిక్ చేద్దాం. ఇప్పుడు మన కార్ట్ లో 3 ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం సింపుల్ గా కార్ట్ ప్రాసెస్ కి వెళ్ళిపోయి మనకి ఏదైతే అవసరం లేదు ఈ కింద అవసరం లేదు నేను దీన్ని రిమూవ్ చేసేస్తాను. ఒకటి ఫ్రెండ్స్ 500 అబోవ్ ప్రోడక్ట్ ఒకటే ఉంచండి. నేను ముందుగా చెప్తాను 500 ప్రోడక్ట్ ఒకటి మీకు కావాల్సిన ప్రోడక్ట్. ఇప్పుడు ఏంటంటే కంటిన్యూ క్లిక్ చేసుకోండి. అండ్ కంటిన్యూ క్లిక్ చేసిన వెంటనే మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే మన ఏదైతే అడ్రస్ ఉందో మనం దానికి ఇచ్చేసి డెలివరీ హెయిర్ అని పెట్టేసిన తర్వాత ఇక్కడ మనం చేయాల్సింది ఏముందంటే కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ మనం చూసారా ఫ్రీ డెలివరీ అనేసి వచ్చింది. అంటే ఎటువంటి ఛార్జెస్ అనేవి పడవు. ఛార్జెస్ అనేవి పడకూడదు అంటే ఇక్కడ మనకు డెలివరీ ఛార్జెస్ కూడా ఫ్రీ అనేసి రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే డెలివరీ టుమారో అంటే 2 days టైం పడుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి డెలివరీ ఛార్జెస్ 0 అంటే ఫ్రీ అని పడింది. ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ క్లిక్ చేసుకుని ప్లేస్ ఆర్డర్ క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఒక క్యాప్చా అడుగుతుంది 585. దీన్ని ఎంటర్ చేసుకొని కన్ఫర్మ్ ఆర్డర్ చేసేసుకోండి. అండ్ కన్ఫర్మ్ ఆర్డర్ చేసేసిన తర్వాత ఏంటంటే మీ ఇక్కడ మెయిన్ స్టెప్ ఫ్రెండ్స్, నేను ఇది మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఇక్కడ మీ ఆర్డర్ కన్ఫర్మేషన్ అయిపోయినట్టు మీకు ఒక మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. మెసేజ్ కానీ మొబైల్ నెంబర్కి అయినా. మై ఆర్డర్స్ లోకి వెళ్దాం. ఇప్పుడు మై ఆర్డర్స్ లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ 2 ప్రొడక్ట్స్ అనేవి కనిపిస్తాయి. మీరు కరెక్ట్ గా అబ్జర్వేషన్ చేసుకోండి. ఇక్కడ మనకి 2 ప్రొడక్ట్స్ అనేవి కనిపించడం జరుగుతుంది. చూసారా ఇక్కడ మనకి మొబైల్ అనేది అవసరం లేదు. ఇక్కడ మనం సింపుల్ గా ఏం చేయాలంటే క్యాన్సిల్ అనే ఆప్షన్ క్లిక్ చేసేసి ఇక్కడ రీజన్ దగ్గర ఏదో డిలే నాట్ లిస్టెడ్ అని చెప్పేసి కన్ఫర్మ్ ఆర్డర్ క్లిక్ చేసేయాలి. ఇక్కడ మనకి ఒక ప్రోడక్ట్ క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ మనకి ఏదైతే సెల్ఫీ స్టిక్ ఉందో ఇది మాత్రం మనకి వర్తబుల్ గా అంటే కంటిన్యూస్ గా వచ్చేస్తుంది. నేను ఇప్పుడు మళ్ళీ ఆర్డర్స్ లోకి వెళ్ళి చూపిస్తాను. మై ఆర్డర్స్ లోకి వెళ్ళి చూస్తే ఒకటి క్యాన్సిల్డ్, ఒకటి ఏంటంటే ఆర్డర్ ప్లేస్ లైన్స్ వస్తుంది. మనకి అదేంటంటే ఇప్పుడు మనం చూద్దాం దీన్ని ఆర్డర్ లోకి వెళ్తాం. జస్ట్ మనకు 149 రూపీస్ మాత్రమే పే చేయమని అడుగుతుంది. 179 రూపీస్ మాత్రమే పే చేయమని అడుగుతుంది. అండ్ ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా మీకు వీడియోలో ఇంత క్లారిటీగా 179 రూపీస్ కి ఎలా వస్తుందో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు నోటిఫికేషన్ రావట్లేదు అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల అంటే అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్ ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ